హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకున్నాము. ఆ కడాయిలో కొంచెం పెసరపప్పు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఈ పెసరపప్పును అందులో వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. దాంట్లో నేను కొంచెం పసుపు, ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేస్తే కుక్కర్లో నుంచి విజిల్లో నుంచి పొంగదనమాట, అందుకు ఆయిల్ యాడ్ చేశాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అదే కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాను అనమాట. నేను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 ఎల్లుల్లిపాయలు వేసాను కట్ చేసి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేయాలి. ఒక 3 టమాటోస్ తీసుకున్నా నేను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. మూత పెట్టేసుకోవాలి. చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు ఉడకాలండి, ఒక 5 మినిట్స్ అది దగ్గరికి వచ్చేంత వరకు. చూడండి, ఉడికిందనమాట. ఇప్పుడు కొంచెం దాంట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. మనం ఇందాక పెసరపప్పు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో మనం యాడ్ చేసేద్దాం. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు ఆ పప్పును కూడా మనం యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి. మీరు పప్పు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం చిక్కగా అంటే చిక్కగా, పల్చగా అంటే పల్చగా. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ గుడ్లు పెట్టేసుకున్నానండి. గుడ్లు కూడా కొంచెం కట్ చేసుకొని గుడ్లు అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, మంచిగా రెడీ అయిపోతుంది గుడ్ల పెసరపప్పు చారు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పక మీకు వంటలు చేసి చూపిస్తాను.
లాస్ట్న కొంచెం కొత్తిమీర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.